వైఎస్ఆర్ అన్నప్పుడు రైతు రాజ్యం ఉందని వైసీపీ హయాంలో రైతులకు పెద్దపీట వేసిందని ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలులో వైసీపీ నాయకులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం మరిచిందన్నారు. రైతుల సమస్యలు విన్నవించేందుకు కలెక్టరేట్కు వచ్చామని, అయితే వినతి పత్రం తీసుకోవడానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆఫీసులో లేరన్నారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం, రైతుల కోసం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 7 నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకుని నాదునే లేదు. నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి 20,000 రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా? రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా? రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా? దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీస మద్దతు ధరియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం, అన్నం పెట్టేటటువంటి రైతుకి సున్నం పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి రుణాలను కానీ, రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ని కానీ, అలాగే ఇస్తానన్న 20,000 రైతులకి ఆసరా కానీ ఏమీ ఇవ్వకుండా ఎగ్గట్టడంతో పాటు పూర్తిగా రైతుల యొక్క సంపదని ఆవిరి చేస్తున్నట్టుగా దళారుల్ని మోకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పంట యొక్క రేటుని దిగిపోయేలాగా చేసినటువంటి దళారీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి తక్షణం దీన్ని ఆపివేయాలి. ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. రైతుల్ని దగా చేస్తే రైతులు మీ వెన్ను విరవడానికి సిద్ధంగా ఉంటారనేది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి